ప్రభుత్వాల వైఫల్యాలను తప్పుడు నిర్ణయాలను విపక్ష నేతలు ఎండగట్టడం సహజం. చట్టసభల్లో విపక్ష సభ్యులే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలతో పాలక పక్షాన్ని చికాకు పెడుతూ ఉంటారు. అదే పాలక పక్ష నేతే ప్రభుత్వ నిర్ణయాలను సభ సాక్షిగా నిలదీస్తే ఏంటి దాని అర్థం? పాలక పక్షంలో ఉన్న తనని పెద్దలు గుర్తించడం లేదన్న కోపం కారణం కావచ్చు, లేదా ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదు, కాస్త చూసుకోండని ప్రభుత్వంలోని పెద్దలకు గుర్తు చేయడం కోసం కూడా కావచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇటువంటి సమస్య ఎదురైంది. మరి పాలక పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టిన ఆ నేతెవరు? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ లో చేరేటప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవిని ఇచ్చి గౌరవిస్తామని పార్టీ నాయకత్వం ఆఫర్ ఇచ్చిందట. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయకుండా పక్కన పెట్టేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కుర్చీ మాట దేవుడెరుగు, చిన్న పీట కూడా దక్కలేదు. తనలాంటి సీనియర్ నేతను రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 1-to-1 భేటీ అయ్యారన్న ప్రచారం జరిగింది. ఆ భేటీలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్న ప్రచారము జరిగిపోయింది. కట్ చేస్తే తాజాగా శాసనసభ సాక్షిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వపక్షంలో విపక్షంగా మారి రేవంత్ రెడ్డి సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గాల్లోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని కోమటిరెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు. అంతేకాదు, ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వస్తారు, అసలు ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుంది అని ఆయన సీరియస్ గా నిలదీశారు. దీంతో అసెంబ్లీలో పాలకపక్షం డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది సభలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని నిత్యం ఇబ్బంది పెడుతూనే ఉంది. పాలక పక్షానికి చుక్కలు చూపిస్తూనే ఉంది. అటువంటిది బీఆర్ఎస్ సభ్యులు సభలో లేని సమయంలో రాజగోపాల్ రెడ్డి విపక్ష నేత అయిపోయి ఇలా నిలదీయడంతో మంత్రులు, విప్లు కూడా సైలెంట్ అయిపోయారు. రాజగోపాల్ రెడ్డికి అర్జెంటుగా మంత్రి పదవి ఇచ్చేస్తే ఇటువంటి సమస్యలు ఉండవని పార్టీలో సీనియర్లు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.